సైబర్ నేరాల పట్ల ఎంత అవగాహన కల్పించినా సైబర్ కేటుగాళ్ల ఆగడం లేదు. రోజుకో కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ సైబర్ వల విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అయితే వీరి వలకు అమాయక ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా బలవుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్కు ఓ అపరిచిత లింకును పంపిన దుండగులు ఆయన అకౌంట్ నుంచి 12 లక్షలను మాయం చేశారు. ఆర్టీఏ చలానా పేరుతో మొబైల్కు ఓ లింకు రావడంతో లింకును ఓపెన్ చేశారు ఎమ్మెల్యే బాలరాజు. వెంటనే అకౌంట్ నుంచి 12 లక్షలు డిబేట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే బాలరాజు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోనూ సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. తాజాగా ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఏకంగా 1,20,00,000 కొల్లగొట్టారు. 18 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న ఆమె పేరుతో ఫోటోతో అకౌంటెంట్ కు వాట్సాప్ మెసేజ్ పంపారు నిందితులు. తాము మీటింగ్ లో ఉన్నామని అత్యవసరంగా చెప్పిన ఖాతాకు డబ్బు పంపాలని నమ్మించారు. అది నిజమేనని నమ్మిన అకౌంటెంట్ ఒక్క ట్రాన్సాక్షన్ తోనే భారీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రెండోసారి కూడా అదే తరహాలో మెసేజ్ రావడంతో అకౌంటెంట్ కు అనుమానం వచ్చింది. చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను కాంటాక్ట్ అవ్వడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కోసం కేరళకు ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్లలో రిటైర్డ్ టీచర్ ను సైబర్ కేటుగాళ్లు నిండా ముంచారు. ఆన్లైన్ లో మౌనిక పేరుతో రిటైర్డ్ టీచర్ కు ఓ యువతి పరిచయమైంది. ఆన్లైన్ ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని అతనిని నమ్మించిన యువతి ముందు లాభాలు చూపిస్తూ వచ్చింది. తర్వాత తనకు తెలిసిన మరో ఇద్దరు ఉన్నారు, వారితో కలిసి ట్రేడింగ్ చేస్తే మరింతగా లాభాలు వస్తాయని రిటైర్డ్ టీచర్ ను నమ్మించారు. అతని నుంచి విడుదల వారీగా 1,09,00,000 వరకు కొట్టేశారు. తర్వాత వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన రిటైర్డ్ టీచర్ మార్టూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాల పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుడ్డిగా నమ్మితే మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలియని మెసేజ్లు వస్తే ఇగ్నోర్ చేయడమే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ప్రజల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూడొచ్చు సైబర్ కేటుగాళ్ళు అయితే ఆగడాలు ఎక్కడా తగ్గట్లేదని చెప్పాలి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో అయితే డబ్బులు కాజేశారు. సో దీని పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా సైబర్ క్రైమ్ బారిన అనేక మంది పడుతున్నారు. రోజు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో దాదాపు ఒక తెలంగాణలోనే 4 కోట్ల నుంచి 5 కోట్ల డబ్బును సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నట్టు గతంలోనే అధికారులు గుర్తించారు. అయితే ఈ రీసెంట్గా మాజీ డీజీపీ మనవరాలైనటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఆమె పేరుతోని ఒక ఫోటోతో ఆమె ఫోటో ఆమె వాట్సాప్ నెంబర్ లాగానే డీపీ పెట్టేసి ఆమె అకౌంటెంట్కి మెసేజ్ చేసి ఈ అకౌంట్కి వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా అతన్ని చెప్పడంతో ఆమెనే ఆయనకు మెసేజ్ చేసినట్టుగా నమ్మేసి దాదాపు 1,20,00,000 రూపాయల నగదును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మరికొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మెసేజ్ రావడంతో ఆయన వెళ్ళి మేడంని, అంటే ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్త ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి మరొక అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారని చెప్పేసి అడగడంతోనే ఆమె నేను ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పలేదు, నేను ఏ మెసేజ్ మీకు చేయలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైన అకౌంటెంట్ నేను 1,20,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి కూడా ఆమెకు చెప్పడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సేమ్ అంటే ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొఫైల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా ఈ సైబర్ నేరాలకు గతంలో కూడా అనేక ముఠాలు పాల్పడడం జరిగింది. కొన్ని ఏపీకే ఫైల్స్తో పాటు అనేక లింకులని మొబైల్కి పంపించి దాని ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు కూడా
సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఎక్కువగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల్లో ఉండి ఈ నేరాలు పాల్పడారు. కానీ ఇప్పుడు విదేశాల నుంచి కూడా సైబర్ నేరగాలు ఆపరేటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా తెలుగు వాళ్ళ చేతనే మాట్లాడిస్తూ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ కూడా మోసాలకు పాల్పడినట్టు గతంలో విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు ఈ మహిళా వ్యాపారిని ఎవరు మోసం చేశారు, ఆమె ప్రొఫైల్ని ఎక్కడి నుండి తస్కరించారు, ఏదైనా లింక్ పంపుంటే ఆ లింక్ ఏ లింక్ అనే దానికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ అకౌంట్కి డబ్బులు వెళ్ళాయి, అక్కడి నుంచి చివరిగా ఎక్కడికి వెళ్ళాయనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా అనేక మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా సైబర్ నేరాలు మాత్రం తగ్గట్లేదు. రిటైర్డ్ ఉద్యోగులు డబ్బులు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసే వారి ఫోన్ నెంబర్లను తెలుసుకొని వారి ద్వారా మొత్తం డబ్బులు ఏవైతే అకౌంట్లు ఉంటాయో వారికి ఫోన్లు చేయడం, లింకులు పంపడం, ఆ తర్వాత డబ్బులు కొట్టేయడం సైబర్ నేరగాళ్ళు చేస్తున్నటువంటి పని. కాబట్టి ఎలాంటి గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు కానీ లింకులు కానీ ఏదైనా పరిచయం లేని వ్యక్తుల ద్వారా వాట్సాప్ మెసేజ్లు కానీ ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళే సైబర్ నేరాల బారిన పడుతున్నారు. కాబట్టి వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఎవరైతే సెల్ ఫోన్ వాడతారో వారందరూ కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. కాబట్టి వారందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సైబర్ నేరాలు మాత్రం ఆగట్లేదు. రోజుకొక కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఓటీపీలు చెప్పి సైబర్ నేరాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఒక లింకు పంపించి ఫోన్ అంతా కూడా వాళ్ళ యాక్సెస్ తీసుకొని డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారంటే మనం పరిస్థితి ఏ విధంగా మారిందనే దానికి సంబంధించి కూడా చూడవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబరు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి పనితీరు ఇవన్నీ కూడా మెరుగుపరుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సైబర్ నేరాలు అయితే తగ్గడం లేదు. విపరీతంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ చాలామంది, రోజుకు 100 మంది మేము మోసపోయామని చెప్పేసి కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి ఎవరి గుర్తు తెలియని వ్యక్తుల వచ్చే నెంబర్లు కానీ, లింకులు కానీ, అన్నోన్ పర్సన్స్కి సంబంధించి రిప్లై ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి. సెల్ ఫోన్ ఎవరైతే వాడుతున్నారో వారు ఖచ్చితంగా సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన ఉండాలి. ఏదైనా మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్టయితే ఆ డబ్బులను ఫ్రీ చేయగలుగుతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా అకౌంట్స్ షేర్ చేసేవారు సైబర్ నేరస్తులకి వేరే అకౌంట్స్ ద్వారా మాల్యూ అకౌంట్స్ తీసుకొని ఆ అకౌంట్స్ ద్వారా డబ్బులు ఏటీఎంల ద్వారా విత్డ్రా చేస్తున్నారు. ఆ అకౌంట్లని కమిషన్ రూపంలో ఇచ్చిన వారిని కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గతంలో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. కాబట్టి ఎవరు కూడా సైబర్ నేరస్తులకు సహకరించినా, ఈ సైబర్ నేరాలకు పాల్పడిన వారిపైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి ఉండి ఆపరేటింగ్ చేస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్.